ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనము ధ్యానం చేసుకుందాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తీయబడి ఉండెను. నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచెదనెను. వెంటనే నేను ఆత్మవశుడనై, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రకటన గ్రంథము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో స్పష్టంగా దేవాతి దేవుడు యోహానుకు ప్రత్యక్షమైన దర్శనాన్ని ఇచ్చి ప్రతిదీ తన కళ్ళకు చూపించి రాయించినటువంటి పుస్తకం ప్రకటన గ్రంథం. దేవునికి స్తోత్ర. కాబట్టి ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన విషయాలు మరి ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా వినాలి. వినడమే కాదు కానీ ఈ వాక్యాన్ని బట్టి మన స్టేజి, మన యొక్క స్టేటస్, మన ఆత్మీయ స్టేటస్ ఎలా ఉందో పరిశీలన చేసుకొని జాగ్రత్తగా సరిదిద్దుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటలను మనం చూస్తే, ఈ 4వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం గమనిస్తే, ఈ యొక్క శిష్యుడైనటువంటి యోహానుకు ఒక తలుపు తెరవబడి ఉందంట. ఈ తలుపు తెరవబడి ఏమని చెప్పబడుతుందంటే, నువ్వు ఇక్కడికి ఎక్కి రమ్ము అని యోహాను గారితో మాట్లాడినప్పుడు ఆయన అక్కడికి కొనుక్కోబడినట్లుగా లేఖనము సెలవిస్తుంది. దేవుడు తన ఉద్దేశాన్ని తన ప్రజలకు ఎల్లవేళలా స్పష్టంగా తెలియజేయాలనుకున్నాడు. ఎక్కడ కూడా దాచాలనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గమనిస్తే, ఏ ప్రభుత్వం అయితే గవర్నమెంట్ని ఫామ్ చేస్తూ ప్రభుత్వం ప్రజలను పరిపాలిస్తూ ఉంటుందో, ఆ ప్రభుత్వము రాబోయే విపత్తులు, ప్రకృతి విపత్తులు, ఎగ్జాంపుల్ తుఫాను అనుకుందాం. తుఫాను రాబోతుందంటే ముందుగానే కొన్ని హెచ్చరికలు చేస్తారు తీర ప్రాంతాల వారికి. సముద్రంలోకి వెళ్ళవద్దు అని చెప్పేసి ఆ జాలర్లకు, ఆ పల్లెకారులకు హెచ్చరికలు తెలియజేస్తారు. అలాగనే ఇంకా మితిమించి ఉంది దాని ప్రభావం అనుకుంటే పట్టణాలను, నగరాలను ఏం చేస్తారు? ప్రజలను అలర్ట్ చేస్తారు. క్షేమకరమైనటువంటి వాటిలో ఉండండి అని సూచిస్తారు. అది వారి బాధ్యత. అలాగనే దేవాతి దేవుడు కూడా తన ప్రజలకు ఎప్పుడు కూడా ఏది కూడా దాచి ఉంచలేదు. ప్రతిది కూడా స్పష్టంగా చూపించాలనుకున్నాడు. ప్రతిది కూడా స్పష్టంగా తెలియపరిచాడు ఆయన. అర్థమవుతుందా? ఇక్కడ యోహానుకి చెప్తున్నాడు, నువ్వు ఇక్కడికి ఎక్కి రమ్ము, జరగబోయే వాటి గురించి నీకు తెలియపరుస్తాను. ఎందుకు ఆయనకు తెలియపరచాలనుకుంటున్నాడంటే తన ద్వారా ప్రపంచమంతా కూడా తెలుసుకోవాలి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా ప్రభువారు పాత నిబంధన కాలము నుండి తన ప్రజలకు చెప్పాలనుకున్న విషయాలను స్పష్టంగా తెలియపరుచుకుంటూ వచ్చాడు. అయితే వినినటువంటి వారందరూ, వినని వారందరూ మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే నిర్గమాకాండము 24వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చటుండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చేదనగా. ఏమన్నాడు అక్కడ? నువ్వు వచ్చి నా దగ్గర కూర్చో,
కూర్చున్న తర్వాత ఏం చేస్తానన్నాడు? చదవండి. వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చేదను. ఆ రాతి పలకల మీద ఏం రాయబడ్డాయి? ఏమండి? ఆజ్ఞలు. ఏ ఆజ్ఞలు అవి? 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్ అంటారు కదా. 10 ఆజ్ఞలను రాశారు. ప్రజలందరికీ తెలియపరచాలి అనుకున్నాడు ఆయన ఉద్దేశాన్ని. ఏ విధంగా మనుష్యుడు భూలోకంలో జీవించాలో, ఏ విధంగా మనుష్యుడు భూమి మీద బ్రతుకుతూ దేవుని ఎదుట జీవించాలో స్పష్టంగా రాశాడు 10 ఆజ్ఞలు. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి అమ్మా? నీ దేవుడైన యెహోవాను తప్ప ఆకాశమందైనను గాని, భూమి మీద కానీ, భూమి కింద ఉన్నటువంటి నీళ్ళ మీదైనా కానీ ఎక్కడైనా ఏ రూపమును నీవు చేసుకోకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మొట్టమొదటి ఆజ్ఞ దైవత్వాన్ని గురించి, అంటే ఆయనను గురించి చెప్పినటువంటి మాట. నీకు ఏ రూపము కూడా లోపల ఉండకూడదు. అర్థమవుతుంది? ఏ రూపాన్ని కూడా నువ్వు దేవునిగా చేసుకోకూడదు. ఇప్పటికి కూడా చాలా మంది డబ్బుల్ని చూసి కళ్ళకద్దుకుంటారు, అదొక దేవుడిలాగా. బంగారాన్ని చూసి కళ్ళకద్దుకుంటారు, లోపల కొన్ని విగ్రహాలను పెట్టుకుంటారు. దేవుని కంటే అధికంగా ప్రేమిస్తారు. ఏం ప్రేమిస్తారు? పనిని ప్రేమిస్తారు, డబ్బును ప్రేమిస్తారు. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేటువంటివి ఇంకేమున్నాయి? అవసరమైతే మందిరాన్ని మానేసి ఫంక్షన్స్కి వెళ్తారు, అవసరమైతే దేవుని మందిరాన్ని మానేసి రకరకాల యాత్రలకు ప్రయాణాలు కట్టేసి వెళ్ళిపోతారు. దేవుడు అంటున్నాడు, ఫస్ట్ వన్, ఏది కూడా విగ్రహంగా నీలో ఉండకూడదు. ఏముండాలి? ఫస్ట్ నీవు నన్ను ఆరాధించాలి. నేను తప్ప నీకెవరు ఉండకూడదు. అంటే ఈ 10 ఆజ్ఞలు కూడా సర్వమానవాళిని సక్రమార్గంలో నడిపించాయి. ఎలాగంటే నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించాలని చెప్పాడు. నీ పొరుగువాని దేన్ని కూడా నువ్వు ఆశించొద్దన్నాడు. ప్రియులారా, ఈ ధర్మశాస్త్రము దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు ప్రపంచ జీవితాన్ని మార్చేశాయి. అప్పటి వరకు వాయు వరుసల్లో ఎవడికి నచ్చినట్లు వాడు జీవించేవారు. ఒక వివాహ వ్యవస్థ లేదు, ఒక క్రమంతో కూడినటువంటి బంధాలు లేవు, వారికి నచ్చినట్లుగా జీవించేవారు. కాబట్టి దేవుడు తన ప్రజలను ఒక సక్రమైన మార్గంలో నడిపించాలని, ఒక మంచి మార్గంలో వారిని తీసుకురావాలని దేవుడు ఏం చేశాడు? మొట్టమొదటిగా మోషేకి చెప్పాడు, నువ్వు నా దగ్గరికి రా. యోహాను కూడా ఏమన్నాడు? నా దగ్గరికి రమ్మన్నాడు. అవునా? మోషేను కూడా నా దగ్గరికి రా అని చెప్పేసి పిలిచి ఆ ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆ రాతి పలకల మీద రాయబడినటువంటి విషయాలను మోషేకిచ్చి ప్రజలందరికీ తెలియపరచమన్నాడు. అప్పటితో స్టార్ట్ అయింది ఒక క్రమం, ఒక పద్ధతి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా మనుషుల్ని క్రమపరిచి నడిపించాలనుకుంటున్నాడు. అర్థమవుతుందా? క్రమంలో నడిపించాలనుకుంటున్నాడు. కాబట్టి భవిష్యత్తు విషయాలను ముందుగా తన భక్తుల ద్వారా మనకు అవుతుందా? కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే, దేవుని మాటలను తెలుసుకుంటున్నటువంటి మనం, వింటున్నటువంటి మనం క్రమపరచబడాలి. మనలో ఏ అక్రమం అయితే ఉన్నదో, వాక్యానికి అవిధేయకరమైనటువంటి విధానం ఏదైతే ఉందో దానిని మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి, మనలో నుండి తీసేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మోషేతో చెప్తున్నాడు, ఇదిగో నీ ప్రజలైనటువంటి వీరందరికీ ఈ విషయాలన్నీ బోధించయ్యా. జరగబోయే విషయాలను మోషే ద్వారా ధర్మశాస్త్ర రూపంలో ఇశ్రాయేలు ప్రజలందరికీ బోధించాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ ప్రజలు చెవులతో వినిన వారు, కళ్ళతో చూసిన ఈ ప్రజలే ఏం చేస్తారంటే, చాలా మంది దేవునికి అవిధేయులై నశించిపోయారంట. అరణ్యములో ఆకులులాగా రాలిపోయారంట. కళ్ళతో చూశారు, చెవులతో విన్నారు, కానీ ఏమైపోయారు? నశించిపోయారు. ఈ రోజున దేవుడు మరలా తన కృప విస్తరింపజేసి
మరలా యోహాను ద్వారా చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఇలా జరగకూడదు అని చెప్పేసి మరలా హెచ్చరిక చేస్తున్నాడు. ఏమనంటే, అయ్యా ఇదిగో నువ్వు నా దగ్గరికి రా, జరగబోయే విషయాలను నీకు తెలియపరుస్తాను. రెండవదిగా మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశము తెరవబడుట, 4 చెంగులు పట్టి నింపబడిన పెద్ద దుప్పటి ఒకటి భూమి మీదకి దిగి వచ్చుట చూచిన. ఎవరు చూశారు ఈ దర్శనాన్ని? పేతురు గారు. పెద్ద దుప్పటి, 4 అంచులు కలిగినటువంటి పెద్ద దుప్పటి, దానిలో రకరకాల చతుష్పాద జంతువులు నింపబడి ఆ దుప్పటి ఒకటి ఆయన కళ్ళ ముందు ఆకాశం నుండి దిగటం చూశాడంట. ఎందుకు నేను ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, యోహాను గారు ఏ విధంగా ప్రభు యొద్దకు కొనిపోబడ్డాడో, భవిష్యత్ కాలంలో జరగబోయే విషయాలను ఆయన చూపించాలని దేవుడు ఆయన అక్కడికి తీసుకొని పోయాడో, అదే విధంగా కొంతమంది భక్తులను ముందుగానే మరి దేవుడు ఏ విధంగా వారిని తన యొద్దకు తీసుకొని, మోషే గారిని అలాగే పేతురు గారిని దర్శన రూపంలో చూపిస్తూ, అర్థమైంది, ఆకాశం నుండి ఒక దుప్పటి దింపబడచ్చు. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు తన యొక్క బిడ్డలకు భవిష్యత్తు కాలంలో జరగబోయే ప్రతి విషయాన్ని స్పష్టంగా తెలియపరిచాడు. పేతురు గారికి కూడా అదే చెప్పాడు. కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళబోయే ముందు జరిగినటువంటి దర్శనం, నీకు అన్యజనులను నీ వద్దకు పంపిస్తాను, వారు నీ వద్దకు వస్తారు, వారు నీ మాటలు రక్షించబడతారనే ఆ గొప్ప దర్శన విషయాన్ని ఆ దర్శనంలో చూపిస్తూ ఉంటాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనం నేర్చుకోవాల్సిన విషయం. ఇంకొక వ్యక్తి నేను పరిచయం చేసి ముందుకు వెళ్తాను. మరొక వ్యక్తి ఎవరంటే స్టెఫెన్. ఈ యొక్క స్టెఫెన్ అనే వ్యక్తి కూడా ఆకాశము తెరవబడుట, అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 56వ వచనంలో, ఆకాశం తెరవబడుట, మనిషి కుమారుడు నిలవబడుట ఆయన చూశాడు. ఆ దర్శనాన్ని, ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుట నేను చూచుచున్నానని చెప్పాను. దేవునికి స్తోత్రం. స్టెఫెను దర్శనాన్ని చూస్తున్నాడు, ఆకాశము తెరవబడి దేవుని యొక్క దర్శనాన్ని. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు తన యొక్క ఉద్దేశాలను తనకు నచ్చిన ప్రతి ఒక్కరికి తెలియజేయాలనుకుంటున్నాడు. ఆమేన్. అర్థమవుతుందండి? నువ్వు దేవుని యొక్క దర్శనం చూడాలని ఆశ నీలో ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే తప్పకుండా నీకు దర్శనం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు నంద్యాల ప్రాంతానికి 1999 2000 సంవత్సర మధ్యకాలంలో గుర్తులేదు కానీ, నంద్యాల ప్రాంతంలో ఎర్రగుంట్ల అనే ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. బాగా వినాలి. ఆ ప్రాంతానికి వాస్తవానికి వేరే ఉద్దేశంతో వెళ్ళాను నేనైతే. అయితే అక్కడ ఒక దైవజనుడు చెప్తున్నాడు, దేవుడు పరిశుద్ధాత్మ రూపంలో దేవుడు నిన్ను దర్శిస్తాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, నిజంగా నీకు ఆసక్తి ఉంటే నువ్వు దేవుణ్ణి అడుగు, దేవుడు నిన్ను దర్శిస్తాడు అని చెప్తున్నాడు. అప్పటికి నాకు మారు మనసు లేదు, అప్పటికి దేవుని పట్ల సరైన విశ్వాసము నాకు లేదు. కానీ ఆ దైవజనుడు చెప్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత, నేను వెళ్ళిందేమో అక్కడేదో ఈ కడపోడ్లు అంటే ఫ్యాక్షనిస్టులు బాంబులు వేసుకుంటారు, అవి చూద్దామని వెళ్ళా. కానీ అక్కడ దైవజనుడు ఏం చేస్తాడంటే ఈ మాటలు చెప్తున్నాడు నాతో. సరే, ఎందుకు ఆ మాటలు నా మీద చాలా ప్రభావం చూపించాయి. నాకు తెలియకుండానే మోకాళ్ళు వేశాను. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను ఏ ఉద్దేశం కలిగి ఆ ప్రాంతానికి వచ్చానో ఆ ఉద్దేశం పోయింది. ముందు ఆ ఉద్దేశం పోయింది. దేవుని ఆత్మ నన్ను దర్శించడంతో, దేవుని ఆత్మాభిషేకము నా మీద కుమ్మరించబడటంతో నేను ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాను. ఆ దర్శనంలో పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో నా చుట్టూ
సంచరిస్తూ కొన్ని లేఖనాలు బైబిల్ గ్రంథం ఇలాగ తిప్పబడుతూ ఉంది. ఇప్పుడు నేను ఈ దర్శనం చూసిన తర్వాత నా పరిస్థితి ఏమైందంటే, నేను బైబిల్ కూడా లేదు నా చేతిలో, బైబిల్ లాక్కొని బైబిల్ చదవటం మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ లాక్కొని బైబిల్ చదవటం మొదలుపెట్టాను. గంటల తరబడి బైబిల్ చదవటం మొదలుపెట్టాను. నేనేమో అక్కడ కడపెళ్ళి బాంబులు చూద్దాం, ప్యాక్షనిస్టులతో మాట్లాడదాం, పరిచయం చేసుకుందామని ఆ ఉద్దేశంతో వెళితే అక్కడ నాకు జరిగినటువంటి దర్శనం ద్వారా నా జీవితం, నా ఆలోచన, నా తలంపులన్నీ మారిపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ముందు దేవుణ్ణి మనం అడగాల్సింది ఫస్ట్, ప్రభువా నన్ను దర్శించు. ఆమేన్. నన్ను దర్శించయ్యా, నా కన్నులు తెరువయ్యా, నీ పరలోక దర్శనాన్ని నేను చూడాలి. ఆమేన్. నీ పరలోక భాగ్యాన్ని నేను చూడాలి. ప్రభువా నన్ను దర్శించు అని దేవుణ్ణి ఎడల ఆసక్తి కలిగిన వారు ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలి. ఇక్కడ వీరు దేవుని దర్శనమును చూడగలిగారంటే దైవ వీరిలో ఉన్న ఆసక్తి దేవుడు వారిని దర్శించి ఆ దర్శనము చూసేటట్లు చేశాడు. హల్లెలూయా. కేవలం వారిలో ఉన్న ఆసక్తి. అర్థమవుతుందా? నిజంగా దేవుడు నిన్ను దర్శించాలంటే వచ్చి ఆ డొల్ల మాటలు చెప్పుకోకూడదు. దేవుని దర్శనం చూడాలంటే మంచి ప్రార్థనా జీవితం నీలో ఉండాలి. ఊరకనే దేవుడు నీ దగ్గరికి రాడు. నువ్వు ప్రార్థన చేయకుండా దేవుడు తన కృపతో నిన్ను నింపడు. దేవుని వరాలు ఫలాలు నువ్వు పొందుకోలేవు. నువ్వు పొందుకోవాలి అంటే నీలో ఆసక్తితో కూడిన ప్రార్థనా జీవితం కావాలి. దేవుని మీద ఆసక్తి నీలో ఉండాలి. దేవుని గురించినటువంటి తాపత్రయం నీలో దినదినం రెట్టింపు అయితే దేవుడు తన దర్శనముల ద్వారా నిన్ను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు బలపరచాలంటే నీలో ఏముండాలి? దేవుడు నీతో మాట్లాడాలంటే నీలో ఆసక్తి ఉండాలి. అవునా కదా? మనలో ఆసక్తి లేకపోతే ఎదుటి వారితో మాట్లాడతామా? ఏమండి? మాట్లాడం. అలాగే దేవుడు నిన్ను దర్శించాలి అంటే యోహానును దర్శించినట్లుగా, మోషేతో మాట్లాడినట్లుగా, స్టెఫెనుతో మాట్లాడినట్లుగా దేవుడు నిన్ను దర్శించాలంటే, నీతో మాట్లాడాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీ మనోనేత్రాలు తెరవబడాలి. ఆమేన్. ఏం తెరవబడాలి? మనోనేత్రాలు. ఈ మనోనేత్రాలు తెరవబడాలంటే ఆసక్తితో కూడిన ప్రార్థన అనుభవం కావాలి. ప్రియులారా, గంటల తరబడిన ప్రార్థనా జీవితం కావాలి. ఆ ప్రార్థన అనుభవం కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ మనోనేత్రాలు తెరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఇంకా నేను సేవకి సమర్పించబడినటువంటి సేవకి సమర్పించుకోలేదు, సేవ చేయడం లేదు, కానీ విశ్వాసకి కొనసాగుతున్న సమయంలో ఒక రోజున కాలువ దగ్గర కూర్చొని అర్ధరాత్రి 1 గంట సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అర్ధరాత్రి 1 గంట సమయం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాలువ దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన చాలా గంభీరంగా, చాలా ఆసక్తిగా, చాలా సమయం గడుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, 2 అయిపోయింది, 2:30 అవుతుంది. అప్పుడు ఒక స్వరం ఏమని వినిపిస్తుందంటే ఇంకెంతటితో ప్రార్థన ఆపేసేయి అనే ఒక స్వరం వినిపిస్తూ ఉంది. ఎందుకు ప్రార్థన ఆపేయమని మాట వినిపిస్తుంది అంటే దేవుడు చూపిస్తున్నాడు, ఇదిగో కొంతమంది ఇక్కడికి వస్తున్నారు, ఏం తీసుకొని అంటే మందు బాటిల్ తీసుకొని, కాబట్టి ప్రార్థన ముగించుకొని వెళ్ళిపో. అర్థమవుతుందా? నిజంగానే మా స్వరం విన్న తర్వాత ప్రార్థన ముగించడం జరిగింది. ప్రార్థన అయిపోయిన తర్వాత కొంతమంది మాటలు మాకు వినిపిస్తూ ఉన్నాయి. ఆ చీకట్లు ఎవరు కనిపిస్తారు? అప్పుడు లైట్స్ కూడా వచ్చారు. మమ్మల్ని చూసి ఏంటండి ఇక్కడ ఉన్నారు అన్నారు. బయటకని వచ్చాములే అని చెప్పాం. అర్థమవుతుందా? వారు చేసుకోవాల్సిన పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్పుకుంటున్నామంటే ప్రియులారా, దర్శనము అనేటువంటిది చాలా అవసరం క్రైస్తవునికి. దైవ దర్శనము కావాలి అంటే దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు తప్పకుండా పొందుకోవాలి. అభిషేకం నీలోకి ఎప్పుడు వస్తుంది అంటే ఫస్ట్ వన్, నీలో ఆసక్తికరమైన ప్రార్థన పట్ల ఆసక్తికరమైన మనస్సు ఉండాలి. నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రభువా నా మనోనేత్రాలు వెలిగించయ్యా.
ఈ బాహ్య సంబంధమైన పాపపు గుడ్డి నేత్రాలు కాల్చివేయి ప్రభు అని ఎప్పుడైతే నువ్వు ఆసక్తి కలిగి గంటల కొలది దేవుని సన్నిధిలో అడుగుతావో, దేవుడు ఏం చేస్తాడంటే తప్పకుండా నీ మనోనేత్రాలు తెరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందా? తప్పకుండా దేవుడు తెరుస్తాడు, తప్పకుండా దేవుడు దర్శిస్తాడు. నాకున్నటువంటి వ్యక్తిగత అనుభవం ఇప్పటికి కూడా ఏదైనా సరే ఒక చీకటి సంబంధమైనటువంటి దురాత్మ గనక ఆ ఇంటిలోనికి ప్రవేశిస్తూ ఉంటే నా ఆత్మ వెంటనే నాకు తెలియకుండా అంత నిద్రలోనే ప్రార్థన చేస్తూ ఉంటాను. ఇదిగో పలానా 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 వచ్చారు, పలానా దురాత్మ వచ్చింది లే అన్నట్లుగా నేను ఇక అక్కడి నుండి నాకు తెలియకుండానే ప్రార్థన చేస్తూ ఉంటాను. ఒకవేళ ఆ టైంలో మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటే, ఏందో అట్ట మూలుగుతో ప్రార్థన చేస్తున్నాం అంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తప్పనిసరి ఇప్పటికి కూడా అలాంటి అనుభవంలో నేను నడుస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు కూడా దేవుడు భవిష్యత్తులో జరగబోయే దాన్ని ఏ విధంగానైతే తన భక్తులకు చూపించి వారిని హెచ్చరించి వారి ద్వారా తన ప్రజలను హెచ్చరించి వారిని బలపరచాలన్నది ప్రభు ఉద్దేశం. అర్థమవుతుందా? ఈ రోజున దేవుడు ఈ లేఖనం ద్వారా మనతో మాట్లాడే విషయాలు ఏంటంటే, మనము కూడా దైవ దర్శనము గలవారముగా ఉండాలి. ఆమేన్. ఆ దర్శనాన్ని పొందుకోవాలంటే ఏముండాలి మనలో? అమ్మా, ప్రార్థనా జీవితం. ప్రార్థన లేకుండా ఎలాంటి అనుభవంలోనికి మనం నడిపించబడలేం. ప్రార్థన కావాలి. అది ఎలాంటి ప్రార్థన అంటే ఆసక్తితో కూడిన ప్రార్థన. ఆసక్తితో కూడిన ప్రార్థన చేయాలి. నేను అనుకుంటాను యాకోబు ఇశ్రాయేలుగా దీవించబడటానికి, యాకోబు భవిష్యత్తు తరాలను చూసి తన 12 గోత్రకర్తలను తన కుమారులను ఆశీర్వదించేటప్పుడు భవిష్యత్తును చూసి ఆశీర్వదించాడు. అర్థమవుతుందండి? మనం కూడా మన బిడ్డలను ఆశీర్వదించే వారంగా ఉండాలి. మన చేతులు చాపితే మన పిల్లలు దీవించబడేటట్లుండాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది చెప్తారు, కొంతమంది దైవ సేవకులు చెప్తారు, అయ్యా మా తల్లిదండ్రులు మా మీద చేతులుంచి ప్రార్థన చేశారు, వారి చేతులుంచి చేసిన ప్రార్థన మా బిడ్డలకు, మా కుటుంబాలు ఈ రోజున ఇంతగా దీవించబడ్డాయి అని చెప్తారు. అంటే ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డలు దీవించబడాలి ఫస్ట్. ఆమె ఎవరో కాదు, ముందు నీ బిడ్డలు దీవించబడాలి, నీ కుటుంబం దీవించబడాలి. అలాంటి దీవెనకరమైన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి అంటే ప్రియ దేవుని బిడ్డ యాకోబు లాంటి ప్రార్థన అనుభవం కావాలి. తన కుమారులను వరుసగా పిలిపించి వారిని ఆశీర్వదించాడు. వారిని ఆశీర్వదించిన రీతిగానే వారు దీవించబడ్డారు. ఆమె ఈరోజన్నా నీ బిడ్డల ప్రక్క మంచముల దగ్గర కూర్చొని, నీ భర్త తలగడి దగ్గర కూర్చొని వారి కోసం ప్రార్థన చేసిన అనుభవం నీలో ఉందా? వారు దీవించబడాలని, వారు రక్షించబడాలని, వారు రాబోయే ఉపద్రవముల నుండి తప్పించబడాలని, సంఘములో వారు చేర్చబడాలని, పరలోక రాజ్యంలో వారు ఉండాలని వారి కోసం భారం కలిగి వారి తలగడి దగ్గర కూర్చొని వారి కోసం ప్రార్థన చేసావా? ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ యోహానుకు కలిగిన దర్శనం, పరలోకంలోనికి ఎక్కిరమ్మో, జరగబోయే సంగతులను నీకు నేను వివరించి చెప్తానంటున్నాడు ప్రభు. ఎంత ఆధిక్యత, ఎంత గొప్ప భాగ్యం. ప్రియ తల్లి, నువ్వు గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఇక్కడ ఎన్నోసార్లు దైవ వర్తమానాలు వింటున్నాం మనం. సుసన్న వెస్లీ అనేటువంటి ఒక దైవజనురాలు తన బిడ్డల దగ్గర కూర్చొని ప్రతిరోజు వారి కోసం ప్రార్థన చేసేది, అయ్యా నా బిడ్డలను గొప్పగా వాడుకయ్యా, గొప్పగా దీవించయ్యా. ఆ తల్లి ప్రతిరోజు ప్రార్థన. ప్రపంచాన్ని శాసించేటువంటి వారిగా ఆ తల్లి ప్రార్థన వారిని గొప్పవారిని చేసింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం, నీ ప్రార్థన, నీ కుటుంబం, నీ ప్రార్థనను బట్టి నీ కుటుంబం ఎలాగ ఉండాలి? శాసించే కుటుంబంగా లేవనెత్తబడాలి. ఆమేన్. అర్థమవుతుందా? నీ కుటుంబం ఎలాగ ఉండాలమ్మా? నీ ప్రార్థన ద్వారా ఎదుటి వారిని శాసించగలిగిన స్థితిలోనికి హెచ్చించబడాలి.
అలాంటి ప్రార్థన అనుభవంలోనికి మనం రావాలి ప్రియులారా. ఇక్కడ చూడండి, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచెదనెను. దేవునికి మహిమ కలుగునుగాక. జరగవలసిన వాటిని కనుపరిచెదను. నిజంగా ఈ యొక్క ప్రకటన గ్రంథం చాలా అద్భుతమైనటువంటి పుస్తకం. జరగబోయే వాటిని, ఇంకొక విషయం తెలుసా, ముందుకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు జరుగుతున్న యుద్ధం గురించి, ఇంకా దీని తర్వాత జరగబోయే యుద్ధాల గురించి కూడా బైబిల్లో రాయబడింది గ్రంథంలో. దేవునికి స్తోత్రం. భవిష్యత్తులో ఇంకెలాంటి యుద్ధాలు జరుగుతాయో, అర్థమవుతుందా, ఎలాంటి పరిస్థితులు వస్తాయో అన్నీ ఈ ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. జాగ్రత్తగా విందాం ప్రియులారా. అందుకే నేను చెప్తాను, మీరు వెళ్ళి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రకటన గ్రంథాన్ని చెప్పబోయే అధ్యాయాన్ని జాగ్రత్తగా చదవండి, మీకు అర్థమవుతుంది అని చెప్తున్నా. ఇక్కడ మనం చూస్తే జరగబోయే వాటిని గురించి మీకు చెప్తాను అంటున్నాడు. అయితే ఈ జరగబోయేటువంటి వాటిని గురించి నీకు కనుపరిచేది అన్నప్పుడు వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆయన ఆత్మవశుడు అవ్వగానే ఏం చూశాడంటే, ఫస్ట్ పరలోకములో ఒక సింహాసనాన్ని చూశాడు. ఏం చూశాడంట? సింహాసనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సింహాసనం గురించి మనం మాట్లాడాలంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ సింహాసనం గురించి మాట్లాడాలంటే, ఈ సింహాసనంపై కూర్చున్నవాడు ఎలా ఉన్నాడంటే, ప్రియులారా, ఆ సింహాసనం వివరణ గురించి చూస్తే, సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించి ఇంద్రధనుసు సింహాసనము చుట్టూ ఆవరించి ఉందంట. సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. 24 పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. తల మీద సువర్ణ కిరీటాలు ఉన్నాయి. ఇంకా ఆ సింహాసనములో నుండి ఆ మెరుపుల ధ్వనులు, ఉరుములు వచ్చుచున్నాయంట. అర్థమవుతుందా? అలాగే కాకుండా 7 దీపములు ప్రకాశించుచున్నవి. అవి దేవుని ఆత్మలని రాయబడి ఉన్నాయి. ఈ సింహాసనం గురించి వర్ణించాలంటే, సూర్యకాంతము జాస్పర్, చాలా ప్రకాశవంతమైనటువంటి రత్నం ఇది. అర్థమవుతుందండి? సూర్యకాంతము. చూడండి ఒకసారి ఆ సింహాసనం గురించి వర్ణిస్తూ చెప్తాడు. మూడవ వచనం, ఆసీనుడైన వాడు దృష్టికి. చూడండి, ఆ సింహాసనము మీద ఆసీనుడైన వాడు ఆయనకి ఎలా కనిపిస్తున్నాడంటే, ఆయన దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించి ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. చూడండి, సింహాసనం గురించి చెప్పబోయే ముందు ఆ సింహాసనంలో కూర్చున్న వాని గురించి చెప్తున్నాడు. ఎట్టున్నాడు అంటాడు? సూర్యకాంత పద్మరాగములను పోలినటువంటి వాడు. అంతేనమ్మా? చూడండి, సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. అవునా? అంటే సూర్యకాంత పద్మరాగము అంటే, సూర్యకాంతం అంటే రత్నము అన్నమాట. ఒక రత్నం ఎలా ఉంటుంది? సూర్యకాంత పద్మ దేవుని పెట్టారు. ఒకసారి మనం దేవుని వాక్యాన్ని చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే నిర్గమకాండము 28వ అధ్యాయం 17వ వచనం. 28:17. దానిలో 4 తంతుల రత్నములున్నట్లు పద్మరాగ నేల సూర్య కాంతములు గల. చూడండి, ప్రధాన యాజకుడు వేసుకునేటువంటి వస్త్రాలను గురించి అక్కడ రాయబడి ఉంది. ఆ వస్త్రాలలో ఏమి పొదిగించాలంట? సూర్యకాంత పద్మ
పద్మరాగ నీల సూర్యకాంతములు గల, చూడండి ప్రియులారా, వీటన్నిటిని ఆ వస్త్రములో పొదిగించాలి అని రాయబడి ఉంది. అంటే ఇవి దేనికి సాదృశ్యం అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నెంబర్ 1 దేవుని పరిశుద్ధతకు సాదృశ్యం, నెంబర్ 2 మహిమకు సాదృశ్యం, నెంబర్ 3 ఆయన యొక్క ఆ పవిత్ర కాంతి, అంటే ఆ మహిమకు సాదృశ్యం అన్నమాట. పరిశుద్ధతకు, ఆయన మహిమకు, ఆయన పరిశుద్ధ కాంతికి సాదృశ్యం. కాబట్టి యోహాను రాసిన మొదటి పత్రిక 1:5 అంటాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? దేవుడు లోకానికి ఏమై ఉన్నాడు? దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన మహిమను, ఆయన పరిశుద్ధతను చూపిస్తూ ఉంది ఈ రత్నము, ఈ సూర్యకాంత పద్మరాగము వంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పద్మరాగం అంటే ఎర్రని రంగులో ఉంటుంది. సూర్యకాంతి అనేటువంటిది వెలుగుకు, మహిమకు సాదృశ్యమైతే, పద్మరాగం అనేటువంటిది తీర్పుకి, రక్తము, విమోచనకు, దేవుని యొక్క న్యాయానికి సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది? 1 తీర్పుకి, 2వది ఆయన రక్తము, విమోచన, దేవుని న్యాయం, వీటికి సాదృశ్యంగా ఉంది. అర్థమవుతుందా? సూర్యకాంత ఒకసారి చూద్దాం, మాట మరలా చూద్దాం. ప్రకటన గ్రంథంలో, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాట, ఈ 2వ వర్ణన ఏంటంటే, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు. మేఘంలో ఏం కనిపిస్తుంది అమ్మా? మేఘంలో ఏం కనిపిస్తుంది? మనం చాలాసార్లు ఇంద్రధనుస్సు అంటాం. అర్థమవుతుందా? సరైనటువంటి వాడు ఇంగ్లీష్ బైబిల్లో చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ఆయన గుణగణాలను గురించి, అంటే ఆయన ఫస్ట్ ఏమో మహిమ గలవాడిగా, పరిశుద్ధుడిగా ఆయన ప్రభావమును చూపిస్తూ ఉన్నాడు. 2వది ఆయనలో ఏం కనిపిస్తూ ఉందంట? తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతిగా. అర్థమవుతుందా? ఒక విమోచకుడు ఎలా ఉన్నాడు? ఒక విమోచకుడు కనిపిస్తున్నాడు, రక్తము చిందించిన విమోచకుడు. దేవుని యొక్క న్యాయమును, తీర్పు తీర్చేటువంటి వాడిగా ఆయన కనిపిస్తున్నాడు. అంటే ఈ యొక్క సూర్యకాంతము, ఈ పద్మరాగం అనేటువంటివి 2 దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధతకు, ఆయన మహిమకు, ఆయన యొక్క విమోచనకు, తీర్పుకి సాదృశ్యంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ అర్థం ఏంటంటే, ఆయన రక్తాన్ని చిందించి ఎంత గొప్ప త్యాగము మన కొరకు చేశాడో. అవునా? ఆయన రక్తాన్ని చిందించి ఆయన గొప్ప త్యాగము మన కొరకు చేశాడు. అవునా కాదా? ఆ రత్నము ఎర్రగా ఉంటుంది. అంటే ఆ రక్తం దేనికి సాదృశ్యం అంటే, ఆయన చిందించిన పరిశుద్ధ రక్తానికి ఆ రత్నం సాదృశ్యం అన్నమాట. అందుకే అపోస్తులైన పేతురు గారు అంటారు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు చూడండి. 18-19 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక. పితృభారమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టక, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత, మరలా చదవండి అమ్మ ఫస్ట్ నుండి. మీ పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును, నిష్కలంకమును, నిష్కలంకము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని ఆమేన్ మీరెరుగుదురు కదా.
ఏ రక్తమమ్మా ఇది? అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన పరిశుద్ధ రక్తం. ఈ రత్నములో దాగి ఉన్న అర్థం అది. ఆ సింహాసనం మీద ఆసీనుడైన వాడి యొక్క గుణలక్షణాలవి. అర్థమవుతుందండి? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సింహాసనం మీద ఆసీనుడైన వాడిని చూసినప్పుడు అతడు ఎలాంటి విధానములో కనిపించాడో చెప్పాడు. ఎలా పోల్చాడమ్మా అక్కడ? ఆ మాట చాలా ఇష్టంగా మనం చదువుకోవాలి. మన ప్రభువుని గురించి, మన బిడ్డల్ని మనం ఒకసారి పొగుడుకోవాలంటే ఎన్నిసార్లు పొగుడుకుంటాం ముచ్చటగా, అవునా కాదా? దేవుణ్ణి కూడా మనము ప్రతిసారి ఆయన్ని ఘనపరచాలి అంటే, ఆయన హెచ్చించాలంటే ఇలాంటి వర్ణనలో ప్రభువుని హెచ్చించడం మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రాయబడినటువంటి ఆ యొక్క 3వ వచనం, సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు మేఘధనుస్సు సింహాసనమును ఆవరించి ఉన్నవాడు. అర్థమవుతుందండి? ప్రభువులో ఉన్నటువంటి లక్షణాలు, ఆయన నిర్దోషత్వాన్ని, నిష్కలంకమైన పరిశుద్ధ రక్తాన్ని, తీర్పును, ఆయన పరిశుద్ధతను, ఇవన్నీ ఆయనలో కనిపిస్తున్నాయి. చూడంగానే ఆయనకు ఆ భావన కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నీ జీవితంలో కూడా ప్రభువుని చూడగానే నీలో కలగాల్సినటువంటి మొట్టమొదటి ఫీలింగ్, అనుభవం ఏంటో తెలుసా? ఆయన త్యాగం గుర్తుకు రావాలి. ఏం గుర్తుకు రావాలి? ఫస్ట్ వన్, ఆయన త్యాగం గుర్తుకు రావాలి. నీ కోసం, నా కోసం. అయ్యో, ఆయన ఎంతగా నలగగొట్టబడ్డాడో, ఆయన ఎంతగా ఆయన సిలువలో రక్తాన్ని చిందించాడో, ప్రాణాన్ని పెట్టాడు, ఎంతగా శ్రమ అనుభవించాడో. ప్రభువు గుర్తు రాగానే నీకు కలగవలసిన మొట్టమొదటి ఫీల్ ఏంటంటే, ఆయన త్యాగం నీ కళ్ళ ముందు కదిలాడాలి. ఆయన త్యాగం నీ కళ్ళ ముందు కదిలాడితే నువ్వు లేటుగా రావు. ఆయన త్యాగం నీకు కళ్ళ ముందు కదిలాడితే ఆయన కోసం పరుగులెడతావు. చీకటి ఉండగానే మగ్దలేని మరి వారు ఏం చేస్తారు? అంధకాడనే లేచి సమాజంలో వెళ్ళారు. ఆయన ప్రేమించారు, ఆయన త్యాగాన్ని చూశారు కదా. మన జీవితంలో కూడా ఆయన త్యాగాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు నీ కోసం ఆయన చేసిన త్యాగం గుర్తిస్తే ఆయన నిర్లక్ష్యం చేయం. దేవునికి స్తోత్రం. ఆయన త్యాగాన్ని నిజంగా గుర్తిస్తే దేవుని కోసం పరుగులెడతావు కానీ కాబట్టి ఈరోజు యోహాను చూసిన మొట్టమొదటి దర్శనం ఆయన త్యాగం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రతిరోజు కూడా ఫస్ట్ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి? ఆయన జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేయాలన్న ఆలోచన నీ కళ్ళ ముందు ఫస్ట్ ఆయన త్యాగం కనపడాలి. దేవుని గురించి వచ్చిన ప్రతిసారి నీ ఆలోచన ఆయన త్యాగాన్ని గురించి నువ్వు జ్ఞాపకం చేస్తుంటే నీకు తెలియకుండానే కన్నీటి ప్రార్థన అనుభవం నీలోనికి వస్తుంది. నీకు తెలియకుండానే దేవుని మీద ప్రేమ సముద్రపు అలల వలె పొంగుతూ ఉంటుంది. ఎప్పుడమ్మా? ఆయన యొక్క త్యాగాన్ని నువ్వు గుర్తు చేసుకున్నప్పుడు. ఇక్కడ సింహాసనం మీద కూర్చున్న వాని యొక్క త్యాగాన్ని యోహాను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఆయనను గురించి వర్ణిస్తూ ఉన్నాడు, తర్వాత సింహాసనం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం కూడా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకోవాలి. మన ఎడల ఈరోజు నీవు నేను మన కుటుంబాలు క్షేమంగా ఉన్నాయంటే ఆయన త్యాగం వలన, ఆయన కృప వలన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలాంటి ఆయన త్వరలో రాబోతున్నాడు. నువ్వు సిద్ధపడ్డ వ్యక్తిగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకొని పరీక్షించుకొని ముందుకు కొనసాగుదాం. వచ్చేవారు మా సింహాసనం